వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మరోసారి ఇరాన్ పై అమెరికా దాడులు చేపట్టింది. కాశ్మీర్ ద్వీపంలో భారీగా పేలుళ్లు సంభవించాయి. బందర్ అబ్బాస్ తో పాటుగా సిరిక్, జాస్కు సహా పలు కీలకమైనటువంటి ప్రాంతాలపైన అమెరికా బాంబింగ్ చేపట్టింది. స్వీయ రక్షణ దాడులుగా అభివర్ణించారు సెంట్కామ్. మరోవైపు అమెరికా హెలికాప్టర్ హార్మూజ్ దగ్గర కూలినటువంటి పరిస్థితి. ఇదే హెలికాప్టర్ ను ఇరాన్ కూల్చివేసినట్లుగా తెలుస్తుంది. గల్ఫ్ దేశాల్లో కీలకమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రత్యక్ష దాడుల దిశగా మాత్రం ఇరు దేశాలు మళ్ళీ ముందడుగు వేస్తున్నాయి. మరోసారి ఇరాన్ పైన అమెరికా దాడులు చేపట్టినట్లుగా తెలుస్తున్నాయి. ఇప్పటికే ఇరాన్ కు సంబంధించినటువంటి రక్షణ వ్యవస్థలు, ఇరాన్ అంతర్గతంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి స్థావరాలపైన అమెరికా దాడులు చేపట్టినాయి. ఈ దాడులకి ప్రతిస్పందనగానే అమెరికాకు సంబంధించినటువంటి స్థావరాలపైన, కీలకమైనటువంటి రక్షణ వ్యవస్థలపైన, గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి కీలక ప్రాంతాలపైన కూడా ఇరాన్ పలు సందర్భాల్లో దాడి చేసింది. ఇక్కడే ఇరాన్ కీలకంగా హార్ముజ్ జలసంధిని తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత ఇరాన్ ఇజ్రాయిల్ పైన కూడా ప్రత్యక్షంగా దాడి చేసినటువంటి సందర్భం కూడా గత 2 రోజుల క్రితం మనం చూసాం. అయితే మరోసారి అమెరికా ఇరాన్ పైన దాడులు చేపట్టినట్లుగా తెలుస్తున్నాయి. కానీ ఇక్కడే ఒక కీలకమైనటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇజ్రాయిల్ పైన ఇరాన్ దాడి చేసినటువంటి సందర్భంలో అమెరికా ఇజ్రాయెల్ కు హితవు పలకడం జరిగింది. ఇరాన్ చాలా జాగ్రత్తగా వ్యవహరించండి, కీలకమైనటువంటి చర్చల దశలో ఉన్నాం, శాంతి ఒప్పందం దిశగా అడుగులు వేయబోతున్నాం. ఇలాంటి సందర్భంలో ఇజ్రాయెల్ దూకుడుగా ముందుకు వెళ్ళవద్దు అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెంజమిన్ నెతన్యాహుకి చెప్పినట్లుగా చాలా స్పష్టంగా అంతర్జాతీయ మీడియా కూడా వివిధ కథనాలు కూడా వెల్లడించింది. కానీ తాజాగా అమెరికా దాడులు మనం చూస్తుంటే ఇరాన్ పైన ఎక్కడ తగ్గేది లేదు అనేటువంటి రీతిలో ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఒకసారి దాడి చేపట్టినటువంటి ప్రాంతాల్లో మాత్రం ఘోరమైనటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. అమెరికా దాడులతో ఇరాన్ లో ఉన్నటువంటి కీలకమైన కాశ్మీర్ ద్వీపంలో భారీగా పేలుడు సంభవించింది. ఆ ప్రాంతం మొత్తం కూడా దట్టమైనటువంటి పొగ కమ్ముకుంది. అక్కడే ఉన్నటువంటి ఎంతమంది ఈ దాడిలో గాయపడ్డారు, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతవరకు ఆస్తి నష్టం జరిగింది అనేటువంటి కోణంలో కూడా అక్కడ పూర్తి స్థాయి వివరాలు మనకు రావాల్సి ఉన్నాయి. ప్రధానంగా బందర్ అబ్బాస్ తో పాటుగా సిరిక్, అదేవిధంగా జాస్కు సహా పలు కీలకమైనటువంటి ప్రాంతాలపైన అమెరికా దాడులు చేపట్టినట్లుగా తెలుస్తుంది. హార్ముజ్ జలసంధి దగ్గర చేపట్టినటువంటి కీలకమైనటువంటి ఆపరేషన్ లో అమెరికాకు సంబంధించినటువంటి A-11-64 అనేటువంటి అపాచీ హెలికాప్టర్ ను ఇరాన్ ధ్వంసం చేయడం, దాంట్లో ఉన్నటువంటి 2 పైలట్లు కూడా సురక్షితంగా బయటపడినటువంటి సందర్భం. దీనికి ప్రతీకారంగానే తాజాగా దాడులు చేపట్టినట్లుగా తెలుస్తుంది. కాశ్మీర్ ద్వీపం, ఈ కాశ్మీర్ ద్వీపం అనేది ఇరాన్ లో అత్యంత కీలకంగా ఉండేటువంటిది. భారీ స్థాయిలో అక్కడ చమురుకు సంబంధించి, మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే కీలకమైనటువంటి అణుస్థావరాల నిర్వహణకు సంబంధించినటువంటి అంశాలతో, ఆ ప్రక్రియతో ముడిపడి ఉన్నటువంటి కీలక ప్రాంతం. ఆ ప్రాంతం పైన తాజాగా మరోసారి అమెరికా దాడి చేపట్టినట్లుగా తెలుస్తుంది. దీంతో పాటుగా ఇరాన్ లో ఉన్నటువంటి పలు కీలకమైనటువంటి ప్రాంతాలపై కూడా అమెరికా వరుసగా దాడులకు తెగబడుతున్నాయి. మరోవైపు ఈ దాడులను ఒక కీలకంగా స్వీయ రక్షణ కోసం చేపట్టినటువంటి దాడులుగానే అభివర్ణించిన పరిస్థితులు మనం చూస్తున్నాం. అమెరికా హెలికాప్టర్ ను హార్ముజ్ దగ్గర కూల్చివేసినటువంటి సందర్భంలోనే దీన్ని ప్రధానంగా చేపట్టినట్లుగా తెలుస్తుంది. అయితే కొన్ని కీలకమైనటువంటి ప్రాంతాలను, ఇరాన్ దక్షిణ తీర ప్రాంతంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి కాశ్మీర్ ద్వీపం, బందర్ అబ్బాస్, సిరిక్, అదేవిధంగా జాస్క్, ఈ ప్రాంతాల్లో తాజాగా దాడులు చోటు చేసుకున్నాయి. ఒకసారి మనం కాశ్మీర్ ద్వీపాన్ని పరిశీలిస్తే ఇక్కడ భారీ స్థాయిలో పేలుడు సంభవించినట్లుగా ఇరాన్ అధికారికంగా ధృవీకరించింది. మరోవైపు బందర్ అబ్బాస్ కీలకమైనటువంటి పోర్ట్ సిటీగా ఉండి ఆ ప్రాంతంలో నిరంతరం ఎగుమతులు, దిగుమతులు, ముడి చమురుకు సంబంధించినటువంటి వ్యవస్థలన్నీ కూడా అక్కడే ఉంటాయి. తాజాగా అమెరికా ఈ ప్రాంతంలో కూడా వైమానిక దాడులు చేపట్టింది. మరోవైపు సిరిక్ తో పాటుగా జాస్క్, ఈ 2 ప్రాంతాల్లో ఇరాన్ సైనిక ప్రయోగ కేంద్రాలు ఉన్నాయి. దీంతో పాటుగా రాడార్ సైట్లు కూడా ఇక్కడ కీలకంగా ఉన్నాయి.
ప్రెసిషన్ గైడెడ్ క్షిపణులతో అమెరికా ఈ దాడులు చేసినట్లుగా తెలుస్తోంది. సైనిక ప్రయోగ కేంద్రాలపైన దాడులు మాత్రం ఒక్కసారిగా ఇరాన్ ఉలిక్కి పడేలా చేశాయి. ఈ మొత్తాన్ని అమెరికా తమను తాము రక్షించుకోవడం, మరి ముఖ్యంగా స్వీయ రక్షణ కోసం మాత్రమే చేపట్టినటువంటి దాడిగా అభివర్ణిస్తుంది. ఇరాన్ విదేశాంగ శాఖ మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. తమ భూభాగంపైకి వచ్చి తమ భూభాగంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ప్రాంతాలపైన అమెరికా దాడి చేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ కూడా ఇరాన్ ఘాటుగా హెచ్చరించింది. ప్రతీకారం తీర్చుకుంటామని కూడా ఇరాన్ హెచ్చరించిన సిచ్యువేషన్ చూస్తున్నాం. ప్రస్తుతానికి ఈ దాడుల తీవ్రత కాస్త తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయా అంటే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గానే కనబడుతుంది. హార్ముజ్ జలసంధి ప్రాంతాల్లో ఇరు దేశాలు కూడా హై అలర్ట్ ను ప్రకటించినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. హార్ముజ్ జలసంధి మాత్రమే కాదు, బాబల్ మండేబ్ ని కూడా మేము పూర్తి స్థాయిలో ఆధీనంలోకి తీసుకుంటామని మాత్రం ఇరాన్ తాజాగా చేస్తున్నటువంటి మరో హెచ్చరిక. ఒకవేళ ఈ రెండు కీలకమైనటువంటి జలసంధులను ఇరాన్ తీసుకుంటే మాత్రం అంతర్జాతీయంగా ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని దేశాలపైన ఆర్థిక పరమైనటువంటి సంక్షోభం పడేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ప్రధానంగా ఇక్కడ ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం ఇప్పట్లో కొలిక్కి వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. శాంతి చర్చల మంత్రం ఎక్కడి వరకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇస్లామాబాద్ వేదికగా మరోసారి ఈ సమావేశమయ్యేటువంటి అవకాశం ఇప్పుడున్నటువంటి సందర్భాలలో సాగిన సీజ్ ఫైర్ అనేటువంటిది మాత్రం ఇరు దేశాలు పాటిస్తున్నటువంటి వైనం. ఇజ్రాయెల్ లెబనాన్ జోలికి వెళ్లడం, మరోవైపు ఎర్ర సముద్రంలో ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు, ఇక్కడ హార్ముజ్ జలసంధి దగ్గర ఇరాన్ అడ్డగిస్తున్నటువంటి వైనం, మధ్య మధ్యలో అమెరికా నేనున్నాను అని వచ్చిపోతున్నటువంటి సందర్భం. ఈ మొత్తం వ్యవహారంతో మాత్రం యుద్ధానికి పోలీస్ స్టాప్ పైన మాత్రం $1 బిలియన్ క్వశ్చన్ గానే మారిపోయినటువంటి పరిస్థితి. చూడాలి పశ్చిమాసియా దేశాలలో సాగుతున్నటువంటి ఈ తంతు ఎప్పటికీ ముగుస్తుందో.